నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. మా ప్రభుత్వం కావాలి, మా కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ చింతా మోహన్ అన్నారు. తిరుపతి జిల్లా కోట మండలం సిద్ధవరం, ఉత్తమ నెల్లూరు, సూరిశెట్టిపాలెం, కొక్కుపాడు గ్రామాల్లో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు టీడీపీ వద్దు, జగన్మోహన్ రెడ్డి వద్దని కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారన్నారు. తిరుపతి నగరాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని చేయాలని అన్నారు. తుళ్ళూరు కావాలన్నా, విశాఖపట్నం కావాలన్నా, లేకపోతే అనంతపూర్ కావాలన్నా, దీనిపైన ప్రజా బ్యాలెట్ కూడా తీసుకురావాలనుకుంటున్నాం. తిరుపతి అందరికీ ఆమోదయోగ్యం. దుగరాజపట్నం ఓడరేవుని మా ప్రభుత్వం రాగానే వెంటనే ప్రారంభిస్తాం. లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా, ప్రతి రైతు కోటీశ్వరుడు అయ్యేటట్టుగా, ప్రతి బలహీన వర్గానికి సంబంధించిన వాళ్ళు లక్షాధికారులుగా చేసి ప్రతి ఒక్కరు సూటు, బూటు, హ్యాటు వేసుకునే ఉద్యోగాలు, ₹1,00,000 నెలకు తక్కువ లేనటువంటి ఉద్యోగాలు ఇప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలియజేసి, షర్మిల గారు మీ పార్టీలో రావడం పట్ల పార్టీకి ఏమైనా ఫలితం ఏమైనా ఉంటుందా? ఆయా పార్టీలో మేమందరం ఆహ్వానిస్తున్నాం. ఆ అమ్మని ఒకప్పుడు ఆ వాయిస్ లేదు కార్యకర్తల్లో. మొన్న విజయవాడకు వచ్చి ఆమె ప్రమాణ స్వీకారం చేసే రోజు పోలీసులు సరిగ్గా ఆమె వస్తుంటే రోడ్డుని తిప్పించి మళ్ళించి పంపించారు. వెంటనే కార్యకర్తలు రోడ్డు పైన కూర్చొని ధర్నా చేశారు. ధర్నా చేసేటప్పుడు నేను మొట్టమొదటిసారి విన్నాను కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర నుంచి, పోలీసులు నశించాలి, పోలీసులు నశించాలి అని. ఈ మాట అంతకుముందు అనేవాళ్ళు కాదు, ఇప్పుడు ధైర్యంగా ధీమాగా అనగలుగుతున్నారు అంటున్నారు. ఇది మార్పు, కార్యకర్తలు ధీమా వచ్చింది. చేయడం పట్ల కార్యకర్తలు ధీమా వచ్చింది, కొంత మోరల్ సపోర్ట్ వచ్చింది. అంతకుముందు ధైర్యంగా జగన్ని తిట్టేవాళ్ళు కాదు కాంగ్రెస్ వాళ్ళు, భయం. ఈ అమ్మ భయం లేకుండా వాళ్ళ పార్టీని, వాళ్ళ ప్రభుత్వాన్ని విమర్శిస్తాం. దాంతో ధీమా పెరిగింది, ప్రజల్లో మార్పు ఉంది. తెలంగాణ తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత మార్పు బాగా స్పష్టంగా కనిపిస్తాం. సార్, మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? మా కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీలో విమానం ఎక్కేటప్పుడు ఒక దగ్గర ఉంటుంది, ఒక స్థలం ఉంటుంది. విమానం దిగేటప్పటికల్లా ఇంకొక స్థలం ఉంటుంది. మా పార్టీని గురించి ఆ క్షణానికి ఆలోచించాల్సిందే, కానీ ఇప్పటి నుంచి ఆలోచించి నష్టం. మీరు ఎక్కడ కోరుకుంటారు సార్? నేను ఎప్పుడు కోరుకునే మనస్తత్వం కాదు. ఏముంది, నేను చూసేసాను, రాజకీయాన్ని పూర్తిగా చూసా. 29 ఏళ్లలోనే నేను ఎంపీని అయ్యా. ప్రధానమంత్రులు అందరినీ చూసా, చేతుల్లో చేసుకొని తిరిగా దాదాపు 4-5 ప్రధానమంత్రులతో. నాకేం పెద్ద ఉబలాటం ఏమి లేదు, కానీ కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. దుగరాజపట్నం, ఆడ మన్నవరం బెల్ ఫ్యాక్టరీ, తిరుపతిని రాజధాని చెయ్యాలని మనసు ఉంది. ఎందుకు రాజధాని? వదిలిపెట్టేయచ్చుగా, పాని వాడనొచ్చు, అభివృద్ధి వస్తుంది. హైదరాబాద్లో అన్ని ఉద్యోగాలు వచ్చినాయి, అంత అభివృద్ధి. ఎకరా 50 కోట్లు పోయిందంటే అది రాజధాని నగరం కావడం వల్ల. ఇక్కడున్న ఎకరా ఇది 20 లక్షలు ఉంటుంది, ఇది 50 కోట్లు చేస్తారు. అభివృద్ధి అట్లా వస్తుంది, ఆర్థిక అభివృద్ధి అర్థమైంది. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడికి కొంత ఎవరో ఏందో చెప్పారు. ఆ కృష్ణపట్నం వాళ్ళు కమ్మోళ్ళు దాచిపెట్టడం ఎందుకు? ఈయన ఇదే ఆ సామాజిక వర్గానికి సహాయం చేసేదాని కొరగా వాళ్ళకి లాభాలు ఎక్కువగా వచ్చి ప్రభుత్వ పోర్టుకి లాభాలు రాకుండా చేసేదాని కొరగా వాళ్ళ కొరకు చేశాడు ఇదంతా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన పాపం, దానివల్ల నిరుద్యోగులందరూ బాధపడుతున్నారు. జగన్ బాబు కూడా, ఆయనకు ఒక చిన్న ఆయన ఉన్నాడు, ఆయన పేరు సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి. మరి షర్మిల కూడా చెప్పింది వైఎస్ఆర్ అంటే వైవి సుబ్బారెడ్డి పార్టీ అని. ఆ వైవి సుబ్బారెడ్డి వాళ్ళ చిన్న ఆయన. మరి ఆ చిన్న ఆయనది ఒంగోలు, అందుకని దుగరాజపట్నాన్ని తీసుకోపోయి వాళ్ళ ఊర్లో పెట్టాడు. కారణం ఆయనకు భూములకు విలువ పెరిగేదానికి. దుగరాజపట్నాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. కాంగ్రెస్ వచ్చిన మొదటి రోజే దుగరాజపట్నానికి పునాది రాయి వేయిస్తాను, 1 సంవత్సరంలో పూర్తి చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.